కాంపిటేటివ్‌లో నీ ముందున్న వాళ్ళను జయించాలంటే మొదట కావాల్సింది ఓపిక. అలాగే మనము ఓ ఎప్పుడూ చదువుతూ ఉండాలి టాపిక్‌ని. ఎప్పుడూ మనం వల్లెవేస్తూ ఉండాలి. వల్లెవేయడం అంటే రివిజన్, రిపీట్. అంటే రివిజన్, రిపీట్ ద్వారానే నీకొక అంశం గుర్తుంటది. నాకు యాజ్ పర్ సైకాలజీ ప్రకారం నేర్చుకున్న ఒక అంశాన్ని మనం ఒక రోజులోనే సగం మర్చిపోవడం జరుగుతుంటది. కాబట్టి నువ్వు 2, 3 రోజుల వరకు పోయే వరకు నీకు 20%, 10% కూడా గుర్తుండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం నేర్చుకున్న అంశాన్ని తరచుగా నువ్వు రివిజన్ చేస్తూ ఉంటే నీకు జ్ఞప్తికి వచ్చి దాన్ని ప్రజెంటేషన్ ఆఫ్ మైండ్‌గా ఎగ్జామ్‌లో ప్రజెంటేషన్ చేస్తావు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, నువ్వు బాగా వినడం, క్లాసులు వినడం, చదవడం, నోట్ చేసుకోవడం, చెప్పిన దాన్ని నోట్ చేసుకుంటూ ఉన్నా కానీ నీకు జ్ఞప్తికి వస్తుంది. పలానా అంశాలు మనం నోట్ చేసుకున్నాం. అలాగే దాన్ని రివిజన్ చేయాలి. మెయిన్‌గా రివిజన్ అనేది చాలా ముఖ్యం. అర్థమెటిక్ రీజనింగ్ అయితే అర్థమెటిక్ రీజనింగ్‌లో ఎప్పుడు చేస్తూ ఉండాలి. మన అర్థమెటిక్ బుక్ ముందర పెట్టుకోవాలి, ఒక రఫ్ నోట్స్ తీసుకోవాలి, లెక్కలు చేస్తూ ఉండాలి. అప్పుడైతేనే నువ్వు ఎగ్జామ్ హాల్లో టైం సెన్స్ పాటించుకుంటూ చాలా తొందరగా ఆన్సర్ పెట్టి అందరికంటే ముందుంటావు. లేదు నేను ఎగ్జామ్ ముందరనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే నీకు టైం సరిపోక అప్పుడు నువ్వు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఏం చేయాలంటే, ఒక 6 నెలల టైం ముందు, సంవత్సరం ముందు నువ్వు స్టార్ట్ చేసినావు అనుకో, నీ సిలబస్ పేపర్ ముందర పెట్టుకొని నువ్వేం చదువుతున్నావు, ఆ ఎగ్జామ్కి ఏం అడిగిండు, మనం ఏం చదవాలి, ఏ లెసన్లు చదవాలి, ఎట్లా చదవాలి, ఈ విధంగా నువ్వు మోటివ్ చేసుకొని నిన్ను నువ్వు కోచింగ్ తీసుకోవాలన్నా, కోచింగ్ తీసుకున్న వాళ్ళ గైడెన్స్ తీసుకోవాలనే ఒక మంచి నాలెడ్జ్ తీసుకొని నువ్వు ముందు అడుగేస్తే అందరికంటే ముందు మీరే ఉంటారు. కాబట్టి మీరు విజయం సాధించాలంటే ఒకటి రివిజన్. ఒకే బుక్కు, ఆ బుక్లో లేనిదాన్ని వేరే బుక్లో ఉందంటే ఆ బుక్లో రాసుకోవడం, లేదా ఆ పాయింట్లను ఒక నోట్బుక్ పెట్టుకొని అన్నిటినీ ఒకసారి క్రోడీకరించి మీరు చేసుకుంటే ఫలితం అనేది మీ వైపే వస్తుంది. చాలామంది సంవత్సరం చదివిరండి అంటారు, కానీ ఆ సంవత్సరంలో ఎలా చదివాము అనేది చాలా ముఖ్యం. అది ఎట్లా వస్తుంది అంటే, మనం చదువుతూ ఉంటేనే మిస్ అయిన టాపిక్ ఏడ ఉంది, మనం ఎగ్జామ్లో ఏం తప్పులు చేసినాం, మళ్ళీ తప్పులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది కాన్సన్ట్రేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.